ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంతో అద్భుతంగా ఉందని, రాష్ట్రంలోనే ప్రపంచంలోనే మేధావులు, విజ్ఞులు వచ్చి కొనియాడుతున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరిగ నాగార్జున తెలిపారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్ర ప్రజల్ని మళ్లీ మోసం చేసేందుకు 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు రాష్ట్రంలో ఉన్న ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచించిన దాఖలాలు లేవని ఆరోపించారు. కులమతాలు, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తోన్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డేనని చెప్పారు. వైసీపీ ప్రభుత్వానికి 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందని, నీ ప్రభుత్వానికి 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా అని చంద్రబాబుకు ఆయన సవాల్ విసిరారు. నెల్లూరులోని డిఆర్ ఉత్తమ్ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో నాగార్జున మాట్లాడారు. ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు అనేవాడు చేతులెత్తేస్తే అధికార పక్షంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి పరిపాలన అద్భుతంగా ఉందని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాదు, ప్రపంచంలో చాలామంది మేధావులు, విజ్ఞులు వచ్చి కొనియాడుతూ ఉంటే ఎన్నికలు దగ్గరకు వస్తూ ఉన్నాయన్న ఆలోచనతో ఏదో ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ప్రజలను మోసం చేయాలని, మభ్య పెట్టాలనే ఆలోచనతో మరలా ప్రజల్లోకి వచ్చి అతని బలం చాలక ఎవరిని పడితే వాళ్ళని అడ్డగోలుగా కలుపుకోవాలని, బలమైనటువంటి ముఖ్యమంత్రిని ఢీకోవాలనే ఆలోచనతో ఈరోజు ప్రతిపక్ష నాయకుడు పనిచేస్తూ ఉన్నాడు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఆంధ్రప్రదేశ్కి. ఏనాడైనా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించిన దాఖలాలు లేవు. ఈరోజు ముఖ్యమంత్రి గారు 2,45,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా డీబీటీ రూపేణా ఒక్క పైసా అవినీతి లేకుండా, అశ్రిత పక్షపాతం లేకుండా, నావాడు నీవాడు లేకుండా, మాకు ఓటేసారా ఏ లేదని చూడకుండా అర్హతను బట్టి సంక్షేమ పథకాలు అందిస్తూ ఉంటే, డైరెక్ట్గా పేద ప్రజలకు అకౌంట్లో డబ్బులు వేసి వాళ్ళని ఆదుకుంటూ ఉంటే, దాంట్లో చిన్న తప్పు జరిగిందని చెప్పలేనటువంటి వ్యక్తి, దాంట్లో ఏమన్నా పొరపాట్లోనే అని చెప్పలేనటువంటి వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ కాదు ప్రపంచ దేశాలు గడగడలాడిపోతే ఈ మధ్యకాలంలో కరోనా వస్తే ఆంధ్రప్రదేశ్ను వదిలేసి పారిపోయినటువంటి వ్యక్తి మరలా ఎన్నికలకు రావటం, ఎన్నికలకు దగ్గరకు వస్తామనే ఆలోచనతో కుయుక్తులు పన్నుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, మీరు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ 2,40,000 కోట్లకు పైగా డబ్బులు ఈరోజు ఒక 3 సంవత్సరాల వ్యవధిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారే, మరి 14 ఏళ్లలో ఈ అమౌంట్ అంతా ఏం చేసావని అడుగుతా ఉన్నా. ఎవరికి అప్పళంగా దోసిపెట్టావని అడుగుతా ఉన్నా. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కుల ప్రస్తావనలు తెచ్చావు, ఎస్సీలో ఎవరు పుట్టకూడదని చెప్పావు, బీసీలు తోకలు కత్తిరిస్తానని చెప్పావు, ఎవరిని పెడితే వాళ్ళని ఐహ్యాండెస్గా మాట్లాడి పరిపాలనలో నీ వాళ్ళకి, నీ వంగి బాగతులకి దోచిపెట్టినటువంటి పరిస్థితి కాదని అడుగుతా ఉన్నావు. నువ్వు రాజధాని అంటున్నావు కదా, అమరావతి ప్రాంతం రాజధాని అనేవాడివి ఇచ్చేవాడివి. స్వయానా నీ మంత్రిమండలిలో ఉన్నటువంటి నక్క ఆంధ్రబాబు చెప్పాడు, రాజధాని అనే అమరావతి ఎక్కడొస్తుందో మాకు ముందే తెలుసని. నువ్వు ఎందుకు ముందే తెలిసినప్పుడు పలానా చోట రాజధాని చెప్పలేకపోయావని అడుగుతా ఉన్నాం. ఇక్కడ వచ్చి 175 నియోజకవర్గాల్లో నువ్వు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావు, భారతదేశ రాజకీయాలను శాసించారని చెప్పావు. 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లు ఎందుకు పెట్టలేకపోతున్నావు చంద్రబాబు? నీ బ్రతికేంటే? రా, మా నాయకుడు 175 నియోజకవర్గాల్లో మేము గెలవటానికి సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం. దమ్ముంటే నువ్వు ఎలక్షన్లో పోటీ చేయి.